మరి చెరువులు కాపాడుతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, పా రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా, నేను పోవాలా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు, ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివాని కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాల పడతాయి, ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. ఇప్పుడు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్ళు రాణిస్తలేరు. లచ్చమ్మకుంటకేలి నాన్ చెరువు, మర్రివానికుంట, రెడ్డికుంట, ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేసి పడేసిండ్రు. మరి ఇన్ని చెరువులు హైదరాబాద్లో హైడ్రా వచ్చినాక ఈ చెరువులు ధ్వంసమవుతుంటే, ఫీడర్ ఛానళ్లు మూతబడుతుంటే హైడ్రా నిద్రపోతుందా? వినబట్టలేదా? ఎందుకు హైడ్రా స్పందించదు? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళకి కబ్జాలు చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుందా?